అందరికీ నమస్కారం. మా ఏఐ వరల్డ్ 2052 ఇయర్ ఎండ్ స్పెషల్‌కు స్వాగతం. ఈ సంవత్సరం కృత్రిమ మేధస్సు కేవలం మెరుగుపడలేదు. అది వేగవంతమైంది. అనేక విధాలుగా ఇది ప్రపంచం పనిచేసే విధానాన్ని మార్చింది. 2025 సంవత్సరం ఏఐ ప్రయోగాల నుండి రోజువారీ వాస్తవికతకు మారిన సంవత్సరంగా గుర్తుండిపోతుంది. 25 యొక్క అతిపెద్ద ఏఐ విశిష్టతలను ఇప్పుడు చూద్దాం. మొదట ఫౌండేషన్ మోడల్స్ కొత్త స్థాయికి చేరుకున్నాయి. 25లో ఏఐ వ్యవస్థలు చూడగలవు, వినగలవు, మాట్లాడగలవు మరియు కలిసి ఆలోచించగలవు. వాయిస్ సంభాషణలు సహజంగా మారాయి. చిత్రాలు మరియు వీడియోలు తక్షణమే అర్థం చేసుకోవడానికి ఉన్నాయి మరియు సుదీర్ఘమైన, సంక్లిష్టమైన పనులను ఒకేసారి నిర్వహించవచ్చు. AI అసిస్టెంట్లు చాట్‌బాట్ల మాదిరిగా కాకుండా నిజమైన సహోద్యోగుల్లాగా అనిపించడం మొదలైంది. తరువాత AI ఒక సృజనాత్మక భాగస్వామిగా మారింది. వెన్సిఫ్ఫాలో సృష్టికర్తలు AIని ఉపయోగించి సంగీతం, వీడియోలు, యానిమేషన్లు, ప్రకటనలు మరియు మొత్తం కథా ప్రపంచాలను రూపొందించారు. ఒకప్పుడు వారాలు పట్టే ఉత్పత్తి ఇప్పుడు గంటల్లో పూర్తవుతోంది. ముఖ్యంగా AI సృజనాత్మకతను భర్తీ చేయలేదు. ఇది ఊహలను విస్తరించింది. ఒక వ్యక్తి సరైన ఆలోచనతో ఇప్పుడు ఒక పూర్తి స్టూడియో స్థాయిలో సృష్టించగలరు. మరొక ప్రధాన మార్పు AI ఏజెంట్ల పెరుగుదలతో వచ్చింది. ఇవి సాధారణ సహాయకులు కాదు. అవి పనులను ప్లాన్ చేయగలవు, నిర్ణయాలు తీసుకోగలవు, కోడ్ రాయగలవు, వర్క్ ఫ్లోలను ఆటోమేట్ చేయగలవు మరియు ఇతర AI వ్యవస్థలతో కూడా సమన్వయం చేయగలవు. కస్టమర్ సపోర్ట్, అనలిటిక్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మరియు కార్యకలాపాల కోసం వ్యాపారాలు AI ఏజెంట్లను స్వీకరించాయి. ఇది సహాయక AI నుండి స్వయంప్రతిపత్త AI వ్యవస్థలకు పరివర్తనను సూచిస్తుంది. ఈ పురోగతి అంతా తీవ్రమైన హార్డ్వేర్ మరియు కంప్యూట్ పోటీతో సాధ్యమైంది. శక్తివంతమైన GPUలు, కస్టమ్ AI చిప్ నమూనాలు మరియు శక్తి సమర్థవంతమైన కీలక మౌలిక సదుపాయాలుగా మారాయి. కంప్యూట్ అంటే ఇకపై వేగం మాత్రమే కాదు. ఇది సమర్థత, విస్తరణ మరియు స్థిరత్వం గురించి కూడా. వెన్సిఫ్ఫాలో కంప్యూట్ నిజంగా ఆవిష్కరణకు కొత్త ఇంధనంగా మారింది. AI భౌతిక ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టింది. రోబోలు మరింత సామర్థ్యం, మరింత స్థిరత్వం మరియు మరింత అనుకూలతను కలిగి ఉన్నాయి. అవి సున్నితమైన వస్తువులను నిర్వహించడం, నిజమైన పరిసరాలలో తిరగడం మరియు మానవులతో పాటు సురక్షితంగా పనిచేయడం నేర్చుకున్నాయి. ఫ్యాక్టరీలు, గిడ్డంగులు, ఆసుపత్రులు మరియు ల్యాబ్లు AI ఆధారిత రోబోటిక్స్ను పెద్ద ఎత్తున అనుసంధానించడం ప్రారంభించాయి. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ లాగా అనిపించింది, ఇప్పుడు రోజువారీ కార్యకలాపాలుగా మారింది. వేగవంతమైన పురోగతితో పాటు తీవ్రమైన బాధ్యత కూడా వచ్చింది. ప్రభుత్వాలు కొత్త AI నిబంధనలను ప్రవేశపెట్టాయి. డేటా గోప్యత, డీప్ ఫేక్లు, పక్షపాతం మరియు ఉద్యోగ ప్రభావం గురించిన చర్చలు తీవ్రమయ్యాయి. 2025 ఒక విషయాన్ని స్పష్టం చేసింది. బాధ్యత లేకుండా ఆవిష్కరణలు నిలకడగా ఉండవు. AI భద్రత మరియు నైతికత ప్రపంచ ప్రాధాన్యతగా మారాయి. కాబట్టి వెన్సిఫై మనకేం నేర్పింది? AI ఇకపై ఐచ్ఛికం కాదు. ఇది ఇకపై ప్రయోగాత్మకం కాదు. ఇది ఒక ప్రాథమిక సాంకేతికత. AIతో కలిసి పనిచేయడం నేర్చుకున్న వారు వేగంగా కదిలారు, తెలివిగా నిర్మించారు మరియు ఎక్కువ సృష్టించారు. మనం ముందుకు సాగుతున్నప్పుడు ఇది గుర్తుంచుకోండి. AI విప్లవం రావడం లేదు. ఇది ఇప్పటికే ఇక్కడే ఉంది. మరియు వెన్సిఫై AI వచ్చిన సంవత్సరం అయితే, రాబోయే సంవత్సరాలు మానవత్వం మరియు మేధస్సు కలిసి ఎలా అభివృద్ధి చెందుతాయో నిర్వచిస్తాయి. మా ఏఐ వరల్డ్ 25కు ఇయర్ ఎండ్ ముఖ్యాంశాలను విన్నందుకు ధన్యవాదాలు. ఆసక్తిగా ఉందండి. సమాచారం తెలుసుకుంటూ ఉండండి. మరియు ఏఐ భవిష్యత్తుకు స్వాగతం.